నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి పాత కక్షలే కారణం. దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన తనకల్లు పోలీసులు. కత్తులు, ఇనుపరాడ్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం. పరుగు పందెం విజేతకు వినుగొండలో సన్మానం. బంగారు పథకం సాధించడం గర్వకారణమన్న నేతలు. కరోనా వ్యాక్సిన్ వద్దన్నందుకు మహిళపై వాలంటీర్ దాడి. నంద్యాలలో ఘటన, విచక్షణారహితంగా వ్యవహరించాడన్న బాధితురాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దొంగల ముఠాను అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారిపై కాపు కాచి వారిని పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ భవ్యకిషోర్ వెల్లడించారు. మరో 5గురు కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా కారులో బయలుదేరి నేషనల్ హైవేలో ఒక చోట మాటు వేస్తోంది. రోడ్డు మీద ఏదో ఒక వస్తువు ఉంచుతోంది. వాహనదారుడు అనగానే ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, రాళ్లతో భయపెట్టి దోచుకుంటుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. నిందితుల వద్ద బైక్తో పాటు కత్తులు, ఇనుపరాడ్లు, 15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని కదిరి కోర్టు ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించారు. కార్యక్రమంలో కదిరి రూరల్ సిఐ మధు, తనకల్లు ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. సో ఈసారి మనకి రీసెంట్గా కూడా ఇక్కడ మనకి హైవే దగ్గర ఒక డ్రైవర్ని ఆపి అతన్ని కొట్టి సుమారు 25,000 రూపాయలు అతని దగ్గర తీసుకోవడం జరిగింది. ఒక ఫోన్ కూడా తీసుకున్నారు. సో దీంట్లో మనకి మెయిన్ ముద్దాయి వచ్చి జరిపిటి నవీన్ కుమార్ అని, ఇతనికి 22 సంవత్సరాలు. ఇతను తనకల విలేజ్లో ఉంటారు. అండ్ ఇతను పాత అఫెండర్ అనమాట. సో ముందు నుంచే అతను చిన్న చిన్న దొంగతనాలు అనేవి చేస్తూ ఉండేవాడు. చైన్ స్నాచింగ్ కేసుల్లో సుమారు 5 నుంచి 8 వరకు అతని మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా మనకి పక్క రాష్ట్రంలో కూడా ఇతని మీద కేసులు అనేవి నమోదయ్యాయి. సో తర్వాత ప్రవర్తన మార్చుకోకుండా కొత్తగా ఒక గ్యాంగ్ అని సుమారు ఒక 9 మందిని పోగు చేసుకొని ఒక గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళు ప్రతిసారి హైవే మీద వెళ్ళే వెహికల్స్ని ఆపుతూ దొంగతనాలని ప్రారంభించారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే, ఒక కార్లో వీళ్ళు వెళ్తారు, కార్లో బైక్లో వీళ్ళు వెళ్ళి రోడ్డు మీద ఎవరు వస్తున్నారో వాళ్ళని చూసి ఫ్లాష్ లైట్ అనేది ఒకటి వాళ్ళ మీద వేయడం జరుగుతుంది. సో కనిపించగా ఖచ్చితంగా వాళ్ళందరూ ఆపుతారు. ఆపినప్పుడు వాళ్ళకి మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న రాడ్, కత్తి ఇలాంటివన్నీ చూపించి వాళ్ళని బెదిరించడం కానీ కొట్టడం కానివ్వండి, ఇవి చూపించి వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంటే తీసుకోవడం, ఫోన్స్ తీసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్గా క్రైమ్ జరిగినప్పుడు మనకి కొన్ని క్లూస్ లభించడం వల్ల సో ఆ క్లూస్ మనం ఫాలో అయ్యి వెంటనే వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనము 5 మంది మన హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో 5 మంది వచ్చేసి నాగేంద్ర అని తనకల్లు మండలమే, అండ్ వాసు అని నల్ల చెరువు, దినేష్ కూడా తనకల్లు గ్రామమే, సో షేక్ షావలి అని చెప్పి తనకల్ గ్రామం. ఇంకొక 4 ముద్దాయిలు కూడా ఉన్నారు. వీళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి సీజర్స్ వచ్చి ఒక కార్ ఒకటి సీజ్ చేసాము, అండ్ 3 ఇనుపరాడ్లు, ఒక కత్తి, అండ్ జియో కంపెనీ ఈ కత్తి ఒకటి సీజ్ చేసాము, అండ్ ఈ జియో ఫోన్ కూడా ఒకటి ఉంది. మనకి ఇంకా ఏమైనా ఉన్నా కూడా విచారణలో సీజర్ చేస్తాం తర్వాత. అండ్ ఒక బైక్ సీజ్ చేసాము, అండ్ 15,000 మనీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. సో దయచేసి ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లా ఎవరైనా లైట్లు ఏమైనా ఆపినా కూడా మీరు అప్రమత్తంగా ఉండి, ఏంటి ఇదనే కాదు రకరకాల ఉంటాయి, కింద పడిపోయినట్టు యాక్షన్ చేస్తారు కొంతమంది. సో ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళే వ్యక్తులు, అండ్ వీళ్ళు మెయిన్గా ఈ బయట స్టేట్ లారీస్ని ఆపుతూ ఉంటారు. సో ఆ డ్రైవర్స్ ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులోని సంజీవ్ నగర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్తీక్, సాగర్ అనే యువకులపై కత్తులు, బీరు సీసాలతో దాడి చేశారు. దాడిలో గాయపడిన నేపథ్యంలో వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కార్తీక్ చనిపోగా సాగర్ పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షలే దాడులకు కారణమని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసాదరావు, సిఐ గంటా సుబ్బారావు, నరసింహారెడ్డి సందర్శించారు. ఏం జరిగింది అక్కడ? అక్కడ ఫస్ట్ వీళ్ళు కొట్టుకుంటున్నారు. సాగర్ అనే అబ్బాయికి ఒక పోటు పొడిచారు. అంతా వీళ్ళ బ్యాచ్ వచ్చేసి
వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలవా? 6 మంది. ఎవరు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలవా? వాళ్ళ పేర్లు వచ్చేసి కార్తీక్, శివ, పూన, వెంకటేష్, శివ, మంచి శివ, వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ. ఏ దానికి జరిగింది గలాటనా? అది ఊరికి రోడ్డు మీద పోతుంటే ముందు వాళ్ళ పాత వల్ల జరిగింది. అంటే పాత కక్షలు అంటే ఏ విధంగా? కార్తీక్ అనే పిల్లోనికి అబ్బాయి తలకాయ వాళ్ళ పెట్టాడు. ఎవరు ఈ చనిపోయిన అబ్బాయి కార్తీక్ ఎవరికి తలకాయ పగలు కొట్టాడు? ఆ అబ్బాయికి పెద్ద కార్తీక్. అది మనసులో పెట్టుకొని జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది? టైం అంతగా ఐడియా లేదు, వర్క్ చేసినప్పుడు. అంది స్పాట్లో మీరు ఉన్నారా? అవును, మీరు కూడా ఉండే సంజీవ్ నగరేనా? మీ పేరు? పరమేశ్వరం. చనిపోయిన అబ్బాయికి వయసు ఎంత ఉంటుంది? 16. ఆ దెబ్బ తగిలిన అబ్బాయికి ఎంత ఉంటుంది వయసు? వచ్చిన అబ్బాయికి ఆ అబ్బాయికి 20. వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దాంట్లో? 6 మంది 7 మంది. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో రషీద్ స్టిక్కర్ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభమైంది. దీనిని భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనర్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ దీన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు. ರಂಗೆ ಬಗಡ ನನಗೂ ಪೈಸೆ ನೀರು ಚಿಕ್ಕಂದ್ರೆ ರಂಗೆ ಬಡರೆ ರಂಗೆ ಬಗಡ ಫೇವರಿ ಬಗಡ ನಿಮಗೆ ಖಾಲಿ ಬಗಡ ಕಲ್ಲಕ್ಕೆ ಹಾಕಲು ಕಲ್ಲಕ್ಕೆ ಹಾಕಲು ಹಿಂಗೇ दाऊद भाई ఇక వినుకొండ పట్టణ కాంగ్రెస్ నేతలు పరుగు పందెం విజేతను సన్మానించారు. గత నెల 25వ తేదీ నుంచి 29 వరకు గోవాలో జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పందెంలో షేక్ అబ్దుల్లా గోల్డ్ మెడల్ సాధించాడు. అబ్దుల్లా ఈ పథకాన్ని సాధించడం గర్వకారణమని కాంగ్రెస్ నేత ఆర్కే నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో దరియా, రాములు, నాగేశ్వరరావు, పాపారావు, డానియల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఆదరిస్తారని ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాను. మన షేక్ అబ్దుల్లా ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతన్ని మట్టిలో మాణిక్యంలాగా చూసి ఇతన్ని గనక చేయూతనిస్తే ఒలింపిక్స్ దాకా వెళ్ళి గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడని నేను ఆశాభావం చేస్తాను. ఇటువంటి వారిని తప్పకుండా ప్రోత్సహించాలి. అలాగే ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి బ్రహ్మనాయుడు గారు, అలాగే పెద్దలు, నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇతన్ని గుర్తించి తగినటువంటి సహాయ సహకారాలు అంది ఇందు మూలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మండల కేంద్రమైన సిద్ధవటంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కరోనాను దృష్టిలో ఉంచుకొని పలు కార్యక్రమాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని పూజారి వెంకటరమణ వెల్లడించారు. సీతారామ కళ్యాణంలో భాగంగా నిర్వహించిన ఊరేగింపును కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. అభిషేకాలు, పూజలకు కొద్ది మందిని అనుమతించారు.
ఇక కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నందుకు ఓ మహిళపై వాలంటీర్ దాడి చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం జగజ్జనని నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 6వ వార్డులో నివసించే ముంతాజ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించింది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు చనిపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సదరు వాలంటీర్ దర్శగా వ్యవహరించడమే కాకుండా దాడి చేశాడు. దీంతో ఆమె గాయాల పాలైంది. పిల్లలు ఆడపిల్లలు మా పరిస్థితి ఏంటి? మా బాధ ఏంటో మాకు తెలుసు. మా ఏమో బాగా తిరుగు చచ్చిపోయింది. మా బాధతో ఏంది? ఎవరు చూస్తారు మాకు? వేపించుకుంటామంటే వేపించుకోవాలి. పింఛన్లు పోతాయి, రేషన్ కార్డులు పోతాయి, ఆధార్ కార్డులు పోతాయి, చెప్పి మాకు రెచ్చగొట్టి సూదులు వేపించుకున్న తర్వాత చేతులు దులుపుకున్నారు. ముంతాజు ఏమి దులుపుకున్నారు. తర్వాత సూదులు వేపించుకొచ్చినా మెత్తబడుతున్నారంటే ఒక్క వారంటర్ కూడా తొంగి చూడలేదు. చచ్చిపోతే కూడా రాకున్నారు. అసలు బయటికి వచ్చి చూడకున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మా ఇళ్ళలో కూడా జరిగితే మాకు ఎవరు? మాకు సాకేటోళ్ళు పోతే మాకు సాకేది ఎవరు? మీరు సాకుతారా చెప్పండి. మాకు మీరు సాకుతాన్ని రెస్పాన్స్ గా మాకు రాసియండి. సూదులు పిల్లల సహా వేయించుకుంటాం మేము సూదులు. మాకు అది ఎదుగుతారు. అధికారం ఎవరిచ్చినాడు? వీళ్ళకు చేయి వేసుకుని కొట్టమని అధికారాలు ఎవరిచ్చినారు? వారంటర్లకు. నువ్వు ఇచ్చినావా? పైన కూర్చున్నవి లేదంటే కౌన్సిలర్ ఇచ్చినాడా? కౌన్సిలర్ దగ్గర ఉండి కూడా ఏం రావడం మీద వస్తుందని చెప్పలే. నాకు కౌన్సిలర్ మీద కూడా పెట్టాను. నాకు ఇది ఒక్కడే జరగాలి. నేను ఇడిచిపెట్టాను. వాడు వచ్చి నా శవమని అడగాలి. లేదంటావా యాటన పోతా దేశంగా సుప్రీంకోర్టునే తెలుస్తా. నాకు కావాలి. దానికి రెస్పెక్ట్ నాకు ఇప్పుడు కావాలి. నాకు ఇప్పుడు ఒక్కడే కోరుకుంటున్నాను. దయచేసి అందరూ బాగా జాగ్రత్త అయినండి. ఇతను నా కొడుకులకు నమ్మొద్దు. ఎవరు కౌన్సిలర్లకు నమ్మొద్దు. ఎవరు సూదులు వేసేటోళ్ళకు కూడా నమ్మొద్దు. పోయేది మేమే. మా జీవితాలే నాశనం అయ్యేది. వీళ్ళు ఇవ్వాలంటారు, రేపు పొద్దున పోతారు. దయచేసి ఇది ఒక్కటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి. ఇక కర్నూలు జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశాల మేరకు పంచలింగాల చెక్పోస్ట్ వద్ద తెల్లవారుజామున పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. సుమారు 2.45 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా 2 వద్ద ఈ నగదు లభించింది. వీరి స్వస్థలం తమిళనాడు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీని లెక్కించారు. 5,37,317 రూపాయల నగదు, 17 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి హుండీలో ఉన్నట్టు తేలింది. కార్యక్రమంలో ఆలయం చైర్మన్ పార్థసారథి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను అందజేశారు. కార్యక్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గౌస్, నర్సు శారద, ఆశా వర్కర్లు భారతి, పద్మ, రామకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కే హమీదా బేగం. నేను ఇక్కడ 104 సర్వీస్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 3వ గురువారం దిగువపేట అయినటువంటి ప్లేస్కి మేము విజిట్ చేస్తున్నాము. ఈ ప్లేస్లో మాకు దాదాపు 60 వరకు ఓపీ వస్తుంది. అందరూ ప్రతి నెల 60 వరకు ఓపీ వస్తుంది. అందరూ తమ సీనియర్ సిటిజన్స్ అందరూ తమ ఆధార్ కార్డ్ అయినా, రేషన్ కార్డ్ అయినా, లేదా ఆరోగ్యశ్రీ కార్డ్ అయినా, ఏ ఐడెంటిటీ కార్డ్ అయినా తీసుకొని వచ్చి వాళ్ళ ఈ 104 యొక్క సర్వీస్ని ఉపయోగించుకోగలరు. ఈ రోజుకి ప్రస్తుతానికి బీపీ, షుగర్ అన్నీ కలిపి 20 వరకు అయ్యాయి. ఇంకా ఏదైనా ఇక్కడ పేషెంట్స్ ఇబ్బందిగా పడుతున్నారు అనుకుంటే ఈసీజీ అయినా కూడా తీస్తాము. ఈసీజీ తీసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసుకొని వాళ్ళని కడపకి రిఫర్ చేస్తున్నాము. అందరూ ఈ సర్వీస్ని ఉపయోగించుకోగలరు అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక కడప జిల్లా రాయచోటిలో రహదారుల విస్తరణపై జాతీయ రహదారి అధికారులతో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశం రాయచోటి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది. లేదు సార్, వాళ్ళు బెనిఫిషరీ వచ్చి స్టాక్ అవన్నీ సీరియస్ గా తీసుకో. ఒకటి చెప్తాను సార్, దీంట్లో అవన్నీ పాత పేమెంట్ సంబంధం మీ వర్క్ చేయకపోతే మాత్రం టర్మినేట్ చేసామని చెప్పేసి మన జాకెట్ అక్కడ కొన్ని మైనారిటీస్ ఏరియాస్ డిఫరెంట్ గా డివైడ్ చేశారు కదా. అక్కడ ఖాళీ ప్లేస్ చూస్తే ఒక రెడీగా ఉన్నాడు మసీద్ కట్టుకోలేదే మంచిదే కదా. సీక్రెట్ కట్టుకోవచ్చు. పర్పస్ కోసం మనం మాట్లాడి పలా ప్లేస్ కమ్యూనిటీ ప్లాన్ గా చేసుకోండి. ఆ కమ్యూనిటీ ప్లేస్ స్కూల్స్ అన్ని రావాలి. ఏమొస్తాయి ఫ్రీగా కట్టే దారి ఉన్నప్పుడు అది కట్టడి చూసి మిగతా ఇల్లు కట్టుకుంటారు త్వరగా. కాంట్రాక్ట్ డిలే చేస్తే కదా లోకల్ కౌన్సిల్ అడగండి, మీరు చేసేసేది లేకపోతే డిలే అవుతుంది అని. మరి వాళ్ళు చేయలేకపోతే ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తాను ముందుకు వచ్చినప్పుడు ఎంబుక్ మీరు పర్ఫెక్ట్ గా ఏ ఇచ్చినా కృష్ణారెడ్డి నువ్వు టీం వర్క్ కావాలి బాగా. మీరు బాగానే చేసుకోండి. కోఆర్డినేట్ పెండింగ్ వర్క్స్, రాబో వర్క్ దృష్టి పెట్టుకోండి. టెండర్ అయిపోయిన వర్క్ కానీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ అనంతపురంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను నియంత్రించడంలో అన్ని దేశాల కంటే మన దేశం ముందుందన్నారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. తొలిదశ సమయంలో మాదిరిగానే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. శానిటైజర్ వెంట ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సిరి, ఎస్పీ సత్యబాబు, ఎంపీ గోరంట్ల మాధవ్, పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి కూడా పేరు పేరున మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనమంతా కూడా గత సంవత్సరం మార్చి నెలలో మొదలైనటువంటి లాక్డౌన్
ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ పైన మన జిల్లా అధికార యంత్రాంగంలోనేది మరి అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడికక్కడ ఏదైతే పాజిటివ్ రేటింగ్ ఉందో వాటిని ట్రేస్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చిన విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా ఆర్థికంగా రాష్ట్రం ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర మార్చిలో ఏదైతే మొదలైందో కాబట్టి చాలా వచ్చేసాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అదే లైఫ్లో జిల్లా కూడా కేసెస్ ఇప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి సార్. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే కృష్ణ లేదంటే గుంటూరు, ఈస్ట్ గోదావరి ఏ విధంగా అయితే తెలుస్తుందో వాటిని అన్వయించుకుంటూ సో అటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ముందే కొంత రెడీ అయిపోయి ముందస్తు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం సార్. ఇప్పుడు చేస్తూ ఉన్నాం సార్. ఓన్లీ ఏదైనా ఉంటే ఏదైనా డైలీ వీడియో కాన్ఫరెన్స్ కానీ లేదంటే డైలీ కాన్ఫరెన్స్ ద్వారానే సురక్షితంగా చెప్తున్నాము. ఒకవేళ అత్యవసర పరిస్థితులను డిజిటల్ మీటింగ్ తీసుకోవాల్సి వచ్చినా కూడా ఒక పర్సన్కి మధ్యన మినిమం ఒక చైర్ ఉండి గ్యాప్ ఉండేలాగా కూడా ఎన్షూర్ చేసుకుంటూ ఉన్నాం సార్. అందుకని చెప్పేసి మనం ఈ పద్ధతి సార్. ఈ కేసెస్ వరకు దాదాపుగా ఇప్పటి వరకు ఓవరాల్గా మనం 13.5 లక్షలు టెస్ట్ చేస్తున్నాం సార్. అందులో మోర్ దాన్ 66,000 వైద్యులకు వాళ్ళని రికవర్ అయిపోయినట్టు డిశ్చార్జ్. ఇప్పుడు కొన్ని కేసులు మనకు 2 వేరియస్ క్యాటగిరీస్ ఐసీయూలో ఉన్నాయి. మిగతావి నాన్ ఆక్సిజన్ బెడ్స్లో అలాగే జనరల్ బెడ్స్లో ఉంది. దీనికి మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవేర్నెస్ బాగా కల్పించడము. అంటే ఖచ్చితంగా కరోనా అనేది అందరికీ వచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తలు పాటించాలి, మాస్క్ అనేది ధరించాలి, భౌతిక పాటించాలి, బయటికి రాకుండా ఉంటే మంచిది. ఈ అవేర్నెస్ అనేది మనం వాలంటీర్ స్థాయి వరకు కూడా అందరికీ చెప్పేసి వారి ద్వారా ప్రజలకు కల్పించడం సో దట్ కరోనా సాధ్యమైనంత వరకు ప్రివెన్షన్ చేయడానికి ప్రయత్నం చేశాం. నేను ఒకవేళ అవన్నీ చేసిన తర్వాత కూడా ఎట్లాగో కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత ప్యానిక్ అవ్వకుండా ఎటువంటి పరిస్థితుల్లో రాగానే హాస్పిటల్లో చేసుకోవాలని కాకుండా కరోనా వచ్చిన తర్వాత కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండవచ్చు, లేదంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండవచ్చు. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక అకాల వర్షం ఆవుల ప్రాణాలను బలితీసింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని అమడగూరు మండలంలో అకాల వర్షం కురిసింది. ఇదే సమయంలో పిడుగులు పట్టడంతో నరసింహులు అనే రైతుకు చెందిన 3 జెర్సీ ఆవులు చనిపోయాయి. అదేవిధంగా గంగరాజు అనే మరో రైతుకు చెందిన మరొక ఆవు కూడా మృతి చెందింది. దీంతో వారిరువురు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ అధికారులే తమని ఆదుకొని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో 2 వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి పాత కక్షలే కారణం. దోపిడీ ముఠాను అరెస్ట్ చేసిన తనకల్లు పోలీసులు, కత్తులు, ఇనుపరాడ్లు, 15,000 రూపాయల నగదు స్వాధీనం. పరుగు పందెం విజేతకు వినుకొండలో సన్మానం, బంగారు పథకం సాధించడం గర్వకారణమన్న నేతలు. కరోనా వ్యాక్సిన్ వద్దన్నందుకు మహిళపై వాలంటీర్ దాడి, నంద్యాలలో ఘటన విచక్షణ రహితంగా వ్యవహరించాడన్న బాధితురాలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హిత. నమస్కారం.